95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ నగరంలో తెల్లవారుజాము నుండి భారీ వర్షం, చెరువులను తలపిస్తున్న రహదారులు. దళిత బంధు అవినీతి పరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆధారాలున్నా ఉపేక్షిస్తే సీఎం కేసీఆర్ ప్రోత్సహించిన వారవుతారని వ్యాఖ్య. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. 75,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ విఆర్ఏ భర్త వెంకటయ్య. జగిత్యాల జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్. ఒక ఆటో 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే నగరంలో తెల్లవారుజాము నుండి భారీగా వర్షం కురుస్తోంది. 5 గంటలకు ప్రారంభమైన వర్షం నగరవాసులను అవస్థలకు గురి చేసింది. భారీ వర్షానికి రహదారులు చెరువులను తలపిస్తూ ఉన్నాయి. ఏకధాటిగా 2 గంటల పాటు కురిసిన వర్షానికి ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, బషీరాబాగ్, నాంపల్లి, యాబిట్స్, కోటి, ఉప్పల్, రామంతపూర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, ఎల్బీ నగర్లలో భారీ వర్షం కురిసింది. ఆధారాలున్న దళిత బంధు అవినీతి పరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. ఒక్కో దళిత బంధు స్కీమ్ లో 2 నుండి 3 లక్షలు కమిషన్లు తీసుకుంటున్నా ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. ఆధారాలున్నా ఉపేక్షిస్తే సీఎం కేసీఆర్ ప్రోత్సహించిన వారవుతారని అన్నారు. దళిత బంధు పథకం నీరు గారడానికి సీఎం కేసీఆర్ బాధ్యుడవుతారన్నారు. కేసీఆర్ కు దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్ లో కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. నీకు పేర్కొంటున్నప్పటికి కూడా నేను సహించేది లేదు, తాట తీస్తా, అడ్డంగా నరుకుతా. మరి ఎందుకు నరుకుతలేవయ్యా? ఎవడడ్డం వస్తుండే అంటున్నాను. నువ్వు అడ్డంగా నరకడానికి ఎవడడ్డం వస్తుండని చెప్పి అంటున్నాను. నువ్వు తాట తీయడానికి ఎవడడ్డం వస్తుండని చెప్పి అంటున్నాను. అని దయచేసి ముఖ్యమంత్రి గారి యొక్క ఆనాడు ఉద్యమ సమయంలో ఏం పేర్కొన్నవే నువ్వు? అవినీతి పాల్పడేవాడు ఏ హోదాలో ఉన్నా నీ సహించేది లేదని చెప్పన్నాడు. మరి అదే నీ టీఆర్ఎస్ నాయకులు అవినీతి పాల్పడుతుందని చెప్పని నీకు స్వయంగా నివేదికలు వస్తే ఆధారాలతో యుక్తంగా నువ్వు చర్యలు తీసుకో. అంటే దళిత బంధు నీరు గారటానికి ప్రధానంగా కేసీఆర్ బాధ్యత వహించాలని చెప్పండి, కేసీఆర్ బాధ్యత వహించాలని చెప్పండి. వాస్తవంగా దళిత బంధు పూర్వాపరాలను మనం ఒక్కసారి గమనిస్తే ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతున్నదో ఇలా సమాజంలో ఉన్నటువంటి నిమ్న వర్గాలు దళితులకు సంబంధించి వాళ్ళ ఎస్టీలే కానివ్వండి వారి సంక్షేమానికి సంబంధించి ఏదైతుందో వారి జనాభా ప్రాతిపదికన నిధులు వెచ్చించాలని చెప్పని వీళ్ళ భారత రాజ్యాంగంలో నిర్దేశించారు. దానికి అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో ఎస్సీ సప్లాన్ రూపొందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఎస్సీ సప్లాన్ ఏదైతుందో నువ్వు ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్గా దాన్ని పేరు మార్చడం జరిగింది. ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్గా మార్చడమే కాదు, అందులో ఏదైతుందో అసలు ఇక్కడే దళితులు ఏదైతుందో ఏ విధంగా వాళ్ళు మోసానికి గురవుతుందని చెప్తున్నాను. మళ్ళీ ఏ బడ్జెట్కు ఆ బడ్జెట్ ఆ ఆర్థిక సంవత్సరంలో కేటాయింపు చేయబడ్డ నిధులు వెచ్చించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉంటే అందులో ఒక క్లాస్ పొందుపరుచుకున్నాడు. ఇప్పుడు వెచ్చిత లేకున్నట్టయితే, ఖర్చు చేయలేకుండా ఉన్నట్టయితే అవి రాబోయే సంవత్సరం క్యారీ ఫార్వర్డ్ అయితే
అంటే నీ పట్ల నీకు విశ్వాసం లోపించడానికి కారణమే, నీ పట్ల నీకు విశ్వాసం లోపించడానికి కారణమేంటి? ఇదే దళిత బంధుకు సంబంధించి కేటాయింపు చేయబడ్డ 17,700 కోట్లు ₹1 ఖర్చు పెట్టి ఫార్మ్. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఉవాచ ఈ 17,700 కోట్లు ఏదైతుందో కేటాయింపు చేయబడ్డే ₹1 ఖర్చు పెట్టి, అంటే అవేమైతే క్యారీ ఫార్వర్డ్. అంటే అప్పటికే ఏదైతుందో ఒక 30,000 కోట్ల రూపాయలు అన్స్పెంట్. నేను ఎప్పుడు చెప్తుంటా, నేను 22-23 ఆర్థిక సంవత్సరం వరకే 30,000 కోట్లు అన్స్పెంట్ ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ క్యారీ ఫార్వర్డ్ అయిన సొమ్ము ఏదైతుందో ఇవాళ దళితుల సంక్షేమం గురించి వెచ్చించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద. ఆ 30 ఇవైతే 17,700 కోట్లు. దీనికి తోడు ఇలా గృహ నిర్మాణ కార్యక్రమం క్రింద ఏదైతే ఉందో ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కార్యక్రమం పక్కన పెట్టండి. సొంత స్థలాలలో ఇల్లు నిర్మాణం చేసుకుంటే నేను నియోజకవర్గానికి 3,000 ఇల్లు నిర్మాణం చేయబడే విధంగా 3 లక్షల రూపాయలు నేను వెచ్చిస్తా అని చెప్పి ఒక కార్యక్రమం రూపొందించింది. దానికి సంబంధించి 120 ఇంటూ 3,000 3,60,000 ముఖ్యమంత్రి గారి యొక్క విచక్షణ అధికారం కింద అవొక 40,000 4 లక్షల ఇండ్లు కట్టే విధంగా 12,000 కోట్లు బడ్జెట్ ఆమోదం. నేను చెప్పేటి అన్ని 22-23 బడ్జెట్ ఆమోదమైంది శాసనసభ. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రైతు నుంచి సిరిసిన గండ్ల వీఆర్య భర్త వెంకటయ్య 75,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎంఆర్ఓ నాగమణి, ధరణి ఆపరేటర్ రాజు, వీఆర్య భర్త వెంకటయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లాకు చెందిన రవీందర్ అనే వ్యక్తి చారకొండ మండలంలోని సేరి అప్పారెడ్డిపల్లిలో డిసెంబర్లో 12 ఎకరాల భూమి కొని 12 మందికి విడివిడిగా అమ్మాడు. ఆ 12 మందికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయకుండా 2 నెలలుగా తప్పించుకొని కేవలం 4 రిజిస్ట్రేషన్లు చేయడానికి ఒక్కోదానికి 25,000 చొప్పున లక్ష డిమాండ్ చేయగా 75,000 ఇచ్చి మిగతా 25,000 తర్వాత ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిపారు. బాధితుడు రవీందర్ ఫిర్యాదు మేరకు ఏసీబీతో కలిసిన పథకం ప్రకారం వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. అది శ్రీపతిరావు గారికి సంబంధించింది. దానిలో వాళ్ళు చారగొండ మండలం షేరియాపరెడ్డిపల్లిలో సర్వే నెంబర్ 120, 121, 122లో ఒక 12 ఎకర్స్ వెంచర్ కోసం తీసుకొని ఒక 12 మందికి అమ్మడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి 7th ఫిబ్రవరి రోజు ఇక్కడికి వచ్చేసి రిజిస్ట్రేషన్ కోసం చేస్తే 7th నుంచి 14th వరకు వాళ్ళని తెప్పించుకొని వాళ్ళకి స్లాట్ ఇవ్వకుండా తహసీల్దార్ నాగమణి గారు మరియు రెవెన్యూ ఆపరేటర్ రాజు కొంచెం డిలే చేశారు. తర్వాత మళ్ళీ మాట్లాడితే ఒక్కొక్క డాక్యుమెంట్కి 25,000 ఇస్తేనే చేస్తామని చెప్పి వాళ్ళు ఇద్దరు చెప్పడం జరిగింది. ముందుగా 14th రోజు ఒక 4 డాక్యుమెంట్లకి సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగింది. దానికి సంబంధించిన 1 lakh ఇస్తేనే డాక్యుమెంట్స్ ఇస్తానని చెప్పి ఒక 10 days వరకు డాక్యుమెంట్స్ కూడా కొంతమంది మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ మధ్యలో ఒకసారి కలిసి రిక్వెస్ట్ చేస్తే ముందు 75,000 తరగిచ్చి తర్వాత 25,000 ధరణి ఆపరేటర్ రాజుకు ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈరోజు కంప్లైంట్ దానికి సంబంధించిన డబ్బులు రెడీ చేసుకుని మహబూబ్నగర్ ఏసీబీ ఆఫీస్కి వస్తే మధ్యాహ్నం 1:30 సమయంలో వచ్చి రాజును తహసీల్దార్ని కలిస్తే ఇద్దరు డబ్బుల గురించి ఎంక్వైరీ చేసి డబ్బులు తెచ్చిందంటే ఇక్కడనే వీఆర్ఏగా పనిచేస్తున్న ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ వెంకటయ్యకి ఏమని చెప్తే జగిత్యాల జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల ఇన్ఛార్జ్ డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లికి నాగరాజు, టీఆర్ నగర్ కు చెందిన అఖ్తర్, మల్యాల మండలం నూకపల్లికి చెందిన ఖలీద్ అనే ముగ్గురు పాత నేరస్తులని తెలిపారు. ఇందులో నాగరాజు గత నెల 29న జైలు నుండి బయటకు వచ్చాడని, ఈ ముగ్గురు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవారన్నారు. జగిత్యాల పట్టణంలో తీన్ ఖాన్ వద్ద వాహనాల తనిఖీలో అనుమానాస్పద స్థితిలో పట్టుబడగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు ఇచ్చిన సమాచారం మేరకు ఒక ఆటో, 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మన టౌన్ ఎస్ఐ రహీం మన మంచినీళ్ళ వాళ్ళ దగ్గర వెహికల్ చెకింగ్ తీసుకుంటే 3 వ్యక్తులు మన అనుమానాస్పదంగా కనిపించారు. వాళ్ళని తీసుకుని విచారిస్తే వాళ్ళు పాత దొంగలు. వాళ్ళేమో నాగరాజు, ఇంకొకతను అక్కరు, ఇంకొకతను ఖలీల్. ఈ నాగరాజు అనే వ్యక్తి మన జగిత్యాల తాటిపల్లికి సంబంధించిన వ్యక్తి. ఈ అక్కరేమో మన టిఆర్ నగర్ మల్యాల మండలి రూపపల్లికి సంబంధించిన వ్యక్తి. ఖలీదేమో టిఆర్ నగర్. ఈ 3 వ్యక్తులు గతంలో పాత దొంగతనాలు చేశారు. పాత దొంగతనాలు చేసి అక్కలను ఈ జనార్దన్ లాస్ట్ మంత్ 29కి జైలు నుంచి బయటకు రావడం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు వరుసగా మోటార్ సైకిళ్ళు, ఆటోలు దొంగతనం చేస్తున్నారు. వీళ్ళని మనం అదుపులోకి తీసుకొని మనం ఇంట్రాగేషన్ చేస్తే ఇంట్రాగేషన్లో మనం ఒక ఆటో, 6 మోటార్ సైకిల్ రికవర్ చేయడం జరిగింది. ఈ ఆటో ఒక మోటార్ సైకిల్ వేములవాడ టౌన్లో పోయింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పూలే అంబేద్కర్ జనజాతర నీలి కవాతు ర్యాలీ అత్యంత జయప్రదంగా, ఉత్సాహంగా, ఉత్తేజపూరితంగా జరిగింది. ఆటపాట, డప్పుల దరువు, వక్తల ప్రసంగాలతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, డిక్కీ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ చంటి రాహుల్ కిరణ్, జిల్లా సామాజిక ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గ్రామ సెక్రటరీలు ధర్నాకు దిగారు. తుర్కపల్లి మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా సెక్రటరీల ఇన్ఛార్జి శ్రీనివాస్, మండల సెక్రటరీల ఇన్ఛార్జి మహేందర్ మాట్లాడుతూ 2009లో సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజేషన్ చేస్తామని మాటిచ్చి ఇంతవరకు తమకు ఎలాంటి న్యాయం చేయలేదని అన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఐక్యత, పంచాయతీరాజ్ వెంటనే మండల పంచాయతీ కార్యదర్శులమైన మేము సమ్మెకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. సమ్మె ఎట్టి పరిస్థితుల్లో విరమించబోము. మా యొక్క ప్రధాన ఎజెండా జేపీఎస్ లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ఓపీఎస్ లను జేపీఎస్ వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలి. ప్రొబేషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించాలి. దీనికి సంబంధించిన అయిన మేము మరియు ఓపీఎస్ పంచాయతీ కార్యదర్శులు ఈరోజు ఈ నిరాహార దీక్ష పూనుకున్నాం. గ్రామ స్థాయిలో అనేక సమస్యలతో జటిలమవుతున్న మేము జాతీయ స్థాయిలో అనేక అవార్డుల్లో ముఖ్య సర్పంచుల సహకారంతో అనేక అవార్డుల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాము. పల్లె ప్రగతి పనులైతేనేమి, న్యాప్ సర్వేలు అయితేనేమి, ప్రతి సర్వేలలో కూడా కీలక పాత్రలో ప్రతి రిపోర్టు కూడా సరైన సమయానికి ప్రభుత్వానికి చేరే దిశగా గ్రామ స్థాయిలో పాలనా విధానంలో ప్రతి ముందు ఉండడం జరుగుతుంది. ఈరోజు మేము ఈ సమ్మెకు పూనుకోవడానికి గల కారణం గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు 2016లో మాకు ఇచ్చిన నోటిఫికేషన్ 9651 పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్ ఏదైతే ఉందో సివిల్స్ లెవెల్లో ఐఏ స్థాయిలో మాకు నెగిటివ్ మార్కింగ్తో మాకు ఉద్దేశించి పెట్టిన మా పరీక్షలో మేము ఉత్తీర్ణులమై
మా జీవితాల్లో వెలుగులు పొందుతాయన్న ఆ ఉద్దేశంతో ఈ ఉద్యోగాలు పొంది ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ధర్నాకు దిగారు. 4 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నా చౌక్ లో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు నిరవధిక సమ్మెకు కూర్చున్నారు. తమ సమస్యలు పరిష్కరించి వెంటనే తమకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అయిన మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామ పంచాయతీలను విభజించి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండాలనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపట్టినారు. నియామకంలో మొదటగా 3 సంవత్సరాలకే మమ్మల్ని క్రమబద్ధీకరిస్తారని చెప్పి తరువాత మా ప్రొబేషన్ కాలాన్ని 4 సంవత్సరాలకు పొడిగించారు. 4 సంవత్సరాలకు పొడిగించినప్పటికీ మేము అదే ఉత్సాహంతో పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా అవార్డులు స్వీకరించడంలో ముందున్నాము. అందరికీ నమస్కారం అండి. మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. ఇవాళ నేటి నుంచి సామరస్యమైన సమ్మె నిర్వహిస్తున్నామండి. దీనికి ఎంతో కారణాలు లేకపోతే ఎలాంటి కారణాలు లేకుండా ఎలాంటి గట్టి కారణాలు లేకుండా అయితే ఇంతమందిని అటెండ్ అవ్వమండి. మాకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 3 సంవత్సరాల్లో మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగిందండి. యాక్చువల్గా అయితే ఎప్పుడు ఎవరికి ఏ నోటిఫికేషన్లోనూ ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 సంవత్సరాల కన్నా మించలేదండి. కానీ ఈ నోటిఫికేషన్లో 3 సంవత్సరాలు అన్నారు. అయినా కూడా అందరం సరే అనుకునే వచ్చామండి. వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత లేదు 3 సంవత్సరాలకు కాదు 4 సంవత్సరాలకు పర్మనెంట్ చేస్తామన్నానండి. అన్నా కూడా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టపల్లి మండలం వెల్లుల గ్రామంలో రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న వెల్లుల బైపాస్ రోడ్డును రద్దు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఇటీవల అధికారులు సర్వే చేసి వెల్లుల గ్రామ శివార్లోని 66 సర్వే నెంబర్లో జాతీయ రహదారిని ఏర్పాటు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వ్యవసాయం మీదనే ఆధారపడి కుటుంబాలు జీవిస్తున్నందున తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈరోజు గ్రీన్ హైవే పేరుతో వెల్లుల గ్రామంలో బైపాస్ రోడ్డు నిర్మాణంకు సర్వే చేయడం జరిగింది. అది సర్వే నెంబర్ల ఆధారంగా గ్రామ పంచాయతీలో ముద్రించడం జరిగింది. దాని ఆధారంగానే రైతులంతా ఆర్డీఓ వారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. మేము వెల్లులో దాదాపు అందరం చిన్న వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. మక్క, పసుపు, వరి, మిగతా పంటలు అన్ని కూరగాయల పంటలతో సహా అన్ని పంటలు పండించుకుంటూ జీవనాధారంగా కేవలం ఆ భూమిని ఆధారపడి బతుకుతున్నాం. ఒక్కొక్క రైతు పూర్తిగా దాదాపు మా దగ్గర 60-70 మంది రైతులై దాదాపు 60 నుంచి 70 ఎకరాల భూమి అందరి కలిపితే మనిషికి అర్ధ ఎకరం ఇట్లా పోవడం జరుగుతుంది. మరి మా జీవనాధారం నోట్లో మట్టి కొట్టడం జరుగుతుంది. మాకు జీవనాధారం రేపటి నుంచి లేదు. పర్యావరణాన్ని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. లోకహితం కోసం ఎడ్ల సంధ్యా రమేష్ దంపతులు చేపట్టిన శ్రీరుద్ర సహిత శతచండీ యాగం బృహత్తరమైనదని దత్తాత్రేయ అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి గుట్ట మీద బీజేపీ రాష్ట్ర నాయకులు కౌన్సిలర్ ఎడ్ల సంధ్యా రమేష్ దంపతుల ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగే శ్రీరుద్ర సహిత శతచండీ యాగం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై పూజలు నిర్వహించారు. అంతకుముందు బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ హితం కోసం పాటుపడాలన్నారు. ఇలాంటి యాగాల ద్వారా హిందూ భావన పెరిగి ఆధ్యాత్మిక చింతన అలవడుతుందన్నారు. ధర్మాన్ని రక్షించాలన్నారు. आवाहित सर्वाभ्यो देवतायै नमः तदस्य तत्सवितुर्वरेण्यं प्रसादसिद्ध्यर्थं लोककल्याणार्थं लोकक्षेमार्थं
యజమానస్యాః మనస్సంకల్ప సిద్ధిద్వారా చండీ పరదేవతానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం చండీ పరదేవతాయై నమః ధ్యానావాహనాది ధ్యానం సమర్పయామి. ఈ యొక్క చండీ యాగాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో నేను మన యొక్క జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు ప్రకృతిని కాపాడారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను మొత్తం 5% రాయితీ కల్పించిందని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెట్పల్లి పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ప్రభుత్వము ఇంటి పన్ను 2022-23లో రెగ్యులర్గా కట్టిన వారికి ఈ 23-24 కట్టుకోవడానికి 5% రిబేట్ ఎర్లీ బర్డ్ అనే ఒక మనకు ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీ యొక్క పన్నులు వచ్చిన కట్టే దాంట్లో 5% మీరు రిబేట్ పొందితే మీకు ఇలా లాభం ఉంటుంది. మున్సిపాలిటీకి కూడా ఆర్థికంగా మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా ఇప్పటి వరకు 2071 మంది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాలరెడ్డి ఖానాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పిఎస్ఎస్సి చైర్మన్ దామోదర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ అకాల వర్షాలు కురుస్తున్నాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి, సర్పంచ్ రాణి రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ బైసాని విజయలక్ష్మి రైతులు పాల్గొన్నారు. తెలియజేయగా ఈ యాసంగి పంటకు సంబంధించి ఎవరికైతే ధాన్యాన్ని తీసుకొస్తారు వారిని అప్రమత్తంగా ఈ వర్షాభావ సూచనలు చూసుకొని వారు ఈ వరి కోతను ప్రారంభించి ఈ పంట పాడయ్యేదో మనకు తెలియదు. ఇంత పచ్చిగా ఉన్నప్పుడే ఇదివరకు ఎట్లా చేసేదంటే కొద్దిగా పుల్ పచ్చిగా ఉన్నప్పుడే వరి కోసేస్తుంది. అదేవిధంగా అప్రమత్తంగా ఉండి ఎవరే కానీ ఒక 2 రోజుల ముందే వర్షాలు పడకముందే వరి కోసి కళ్ళాలకు దగ్గరికి తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే 4 నెలల కష్టపడి పనిచేసినటువంటి ఈ వ్యవసాయము ఈ పంటను మరి ఇంటికి చేరేటటువంటి విధంగా చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి తొందరగా ఇంటికి వచ్చేది చేయాలని తెలియజేస్తుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం కైలాస్ హిల్స్ కాలనీలో కబ్జాదారుల కిరికిరితో కాలనీ వాసులు రోడ్డెక్కారు. ఒకే ఒక వ్యక్తి మొత్తం కాలనీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. తన స్థలం చెరువు సిక్కంలో ఉంటే అది తప్పించుకోవడానికి ప్రజల ఆస్తి అయిన పార్క్ స్థలాన్ని కబ్జా చేస్తున్న తీరును ఆధారాలతో సహా స్పష్టం చేశారు ఆ కాలనీ వాసులు. కైలాస్ హిల్స్ లో కాలనీ అధ్యక్షులు యాదయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ కైలాస్ హిల్స్ కాలనీకి చెందిన సర్వే నంబర్ 295లో గల 2వ పార్కును శ్రీనివాస్ అనే వ్యక్తి కబ్జా చేస్తున్నాడని ఆరోపించారు. గత 30 సంవత్సరాల క్రితం ఈ పార్కు నందు కాలనీ డ్రైనేజీకి సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అయితే సర్వే నంబర్ 298లో చెరువు శిఖం భూమిలో ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి తన భూమిని పార్కు స్థలంలో ఉందంటూ దౌర్జన్యంగా సుమారు 4198 గజాల స్థలాన్ని కబ్జా చేశాడన్నారు. చెరువు శిఖంలో ఉన్న భూమి నుంచి తప్పించుకోవడానికి అక్రమంగా పార్కు స్థలాన్ని కబ్జా చేసి తనదే అంటూ నిర్మాణాలు చేపట్టాడన్నారు. దీని వలన పార్క్ డ్రైనేజీ నిలిచిపోవడంతో కాలనీలో అపరిశుభ్రత నెలకొని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4200 గజాల పార్కుని ఆక్రమణ జరగడం మెయిన్ ఇష్యూ. అది ఎందుకు జరుగుతుందంటే ఈ 299, 300, 301 దాన్ని ఎఫ్టీఎల్లో ఉన్న భూమి ఎఫ్టీఎల్లో తప్పించుకోవడం గురించి 100 ఫీట్లు మా వైపు జరుగుతున్నాయి, మా కాలనీ వైపు. 299, 300, 301 జరగడం మూలంగా 298 ఆయన కూడా మా పక్కకు జరుగుతున్నాడు. జరగడం మూలంగా ఏమైతే 4200 గజాల పార్క్ పోతుంది. దీనికి ఎంతోమంది అధికారులకు మేము ఇచ్చాము, జిహెచ్ఎంసీలు ఇచ్చాము, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చాము, రెవెన్యూలు ఇచ్చాము, అందరికి ఇచ్చాము. కానీ ఎవరు మాకు న్యాయం చేయట్లేదు. మేము ఏమడుగుతున్నాం అంటే సర్వే చేసి 295 సర్వే చేసి డిమార్క్ చేయమని చెప్తున్నాం. డిమార్క్ చేయమంటే కూడా అది 5 సార్లు నోటీసులు ఇచ్చినా కానీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రాజకీయంగా కానీ దానికే కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సర్వే చేయకుండాను డిమార్క్ చేయకుండా మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్లాట్ ఓనర్లు ఇబ్బంది పెడుతున్నారు, కాలనీ వాసులు ఇబ్బంది పెడుతున్నారు. పార్క్ వెళ్ళకుండా ఈ సెప్టిక్ ట్యాంక్ అని అన్నారు. కాలనీ 30 years బ్యాక్ కట్టిన సెప్టిక్ ట్యాంక్ సార్. అది మీరు అందరూ చూడండి, ఇప్పుడు పక్కనే ఉంటుంది. 30 సంవత్సరాల క్రితం సెప్టిక్ ట్యాంక్.
ఆయన ఏమంటాడంటే మేము అప్పుడు రిక్వెస్ట్ చేస్తే కట్టించుకున్నామని. ఎవరైనా సరే నా ప్లాట్లో సెప్టిక్ ట్యాంక్ కట్టుకుంటా అంటే ఒప్పుకుంటారా? మీడియా మిత్రులు మీరు చెప్పండి, ఎవరు ఒప్పుకోరు కదా. మేము 30 సంవత్సరాల క్రితం కట్టిన సెప్టిక్ ట్యాంక్ అది, ఇవాళ కట్టింది కాదు అది. ఇప్పుడు అన్యాయంగా అంటే అక్రమంగా అదేమంటేనేమో మేము చంపడానికైనా సావడానికైనా సిద్ధం అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. గజాలు కబ్జా గురవుతుంది. ఉప్పల శ్రీనివాస్ అని ఒక అతను ఆయన యొక్క సర్వే నెంబర్ 298 FTLలో ఉన్నందున ఆ FTL దాన్ని తీసుకోవడం కోసం మా యొక్క 295 సర్వే నెంబరు దాంట్లోకి మా యొక్క పార్క్ ఉంది, ఆ పార్కులోకి అను ఎంటర్ అవుతున్నాడు. అట్లాగే దానికి మా కాలనీకి సంబంధించిన డ్రైనేజు తర్వాత సేఫ్టీ ట్యాంక్ కూడా మా యొక్క పార్కులోనే ఉంది. దాన్ని మేము GHMC వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. తర్వాత సీనాథ్ అతను కనీలు బాధ్యాడు, వాళ్ళకి కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి వాటిని తీసేయడం జరిగింది. మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీగూడలో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, అసాంఘిక శక్తుల పట్ల సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. थोड़ा वीडियो मार रहे రోడ్ పైన ఆడుతుంది పర్వాలేదు. రోడ్ మీద మన సమస్యలు ఏదైనా ఉన్నా వీళ్ళకి చెప్పుకోవాలి. మనకి ఇక్కడ పిల్లలు నైట్ టైం చాలా ఇబ్బంది కలుగుతుందని మహిళలు చెప్పారు ఇక్కడ. దాన్ని కూడా సార్ వాళ్ళు విన్నారు. దీనికి కూడా అతి త్వరలో పరిష్కారాన్ని చూపిస్తామని చెప్పారు. మీరందరూ కూడా ఐక్యమత్యంతో ఉండి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు నైట్ చూడాలి. మీరు కూడా కొత్త వాళ్ళకి రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోమని ఎప్పుడో మనకి సిఐ గారు చెప్పారు. కూడా మీకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళు ఏదైనా చేసినా కూడా మనం తొందరగా పట్టుకోవటం. ये पकड़ो थोड़ा अवेयरनेस है ना सर, इसके बारे में थोड़ा सर थोड़ा बोल दीजिए. आज एक सेकंड सर. लोगों को अवेयरनेस करने के लिए यहाँ पर आए हैं. बहुत चोरियाँ हो रही और थोड़ा बच्चे पी लेके गड़बड़ करना, ये स्लम एरियाज में ये प्रॉब्लम्स रहते हैं. इसलिए वो लोगों को एजुकेट करके यहाँ पर CC कैमराज भी थोड़ा लगाए हुए और भी इंक्रीज करो उनकी डिमांड है. और रात के टाइम में आवारा बच्चे भी लोगों को औरत लोगों को तकलीफ दे रहे, वो ऐसा चीज़ कोई भी करे तो कानून के हिसाब से एक्शन ली जाएगा. और हमारा जो पेट्रोल मोबाइल्स रहते हैं यहाँ पर फिरते रहते हैं, नाइट टाइम में आते रहते हैं, वो भी और इम्प्रूव करने के लिए ये लोग मान रहे. लोगों के मान के हिसाब से हमारा लोग भी और रेगुलर पेट्रोलिंग बढ़ जाएगा कल से. और जो भी ऐसे हरकतें करते हैं वो लोगों के ऊपर लीगली एक्शन लिया जाएगा. कोई भी कानून का उन लोगों का हाथ में नहीं लेना है. पुलिस है, जो भी समस्या आता है, जो भी गड़बड़, जो भी सेक्सुअल एक्सप्लॉयटेशन भी होता है औरतों के ऊपर, वो भी कॉन्फिडेंशियल हमारा एक फ़ोन कॉल करे तो हम लोग उसके ऊपर कार्रवाई करेंगे, केस भी रजिस्टर हो जाता है. थैंक यू. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ నగరంలో తెల్లవారుజాము నుండి భారీ వర్షం, చెరువులను తలపిస్తున్న రహదారులు. దళిత బంధు అవినీతి పరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆధారాలున్నా ఉపేక్షిస్తే సీఎం కేసీఆర్ ప్రోత్సహించిన వారవుతారని వ్యాఖ్య.
నాగర్ కర్నూలు జిల్లా చారకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. 75,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ విఆర్ఏ భర్త వెంకటయ్య. జగిత్యాల జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్. ఒక ఆటో 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.